గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఎటు తిరిగినా ఈ రంగంలో అయినా ఎక్కడైనా కానీ దరిద్రం ఫార్మర్స్కే అండి. అంటే వ్యవసాయం చేసే ఫార్మింగ్ చేసే పర్సన్కే లాస్ట్కి లాస్. అదే విషయంలో అయినా ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ అనేది అన్నిట్లో అవుతూ ఉంటుంది, అన్నిట్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకండి మరీ ఒక ఫార్మింగ్ చేసేవాడంటే అంత ఘోరం మన జనాలకి? అది ఎవరైనా కానీ గవర్నమెంట్కే లేదు మెయిన్ చెప్పాలంటే. అయినా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మేము రాత్రి మగ్గులు కష్టపడి కొంతమంది ఉంటారు బడా ఫార్మర్స్, వాళ్ళు వేరు. చిన్నగా సన్న రైతులు ఉంటారు, వాళ్ళలో వన్ ఆఫ్ దెమ్ నేను. కొంతమంది లీజుకి తీసుకొనేసి అది పనిగా చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ట్రంప్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసాడనేసి, ఆ ట్యాక్స్ ఇంక్రీజ్ చేసాడనేసి ట్రంప్ గాడు ఒక్కసారిగా 50 రూపీస్ తగ్గించేశారండి నిర్దాక్షిణంగా. ఇది ఎంత ఘోరం తెలుసా నిజంగానే చెప్పుకోవాలంటే. చెప్పుకుంటే బాధలు తప్ప ఇంకేం ఉండవు. మెయిన్ ఇక్కడ ఇష్యూ ఎక్కడుందంటే, అవకాశం దొరికితే ఒక్కసారిగా తగ్గిస్తారు. పెంచడం మాత్రం వాళ్ళు 5 రూపీస్ 2 రూపీస్ అట్లా పెంచుతారు. అది మెయిన్. ఇక్కడ ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా కామ్గా చూస్తుంటుంది చూడండి, అది ఇంకా బాధాకరం. ఒకటండి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ గమనించండి. అగ్రికల్చర్లో కనీసం వడ్లు తీసుకొని ఎక్కడైనా దాపెట్టుకోగలం, ఆ సదుపాయం ఉంటుంది. కానీ యాక్వా ఫీల్డ్లో అట్టా కాదండి. మా దరిద్రం కరెక్ట్గా వచ్చిందంటే ఆ టైంకి తీసేయాలా, ఏదో ఒక రేటుకి ఇవ్వాలా. దీనివల్ల ఎంతమంది తెలుసా చెప్పుకోలేని వాళ్ళు, ఎంతమంది సఫర్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో. కానీ మనకి ఏకాటికి అగ్రికల్చర్ మీద ఏదో అనుకుంటారు. అగ్రికల్చర్ కంటే మరీ దయనీయ పరిస్థితి యాక్వా ఫీల్డ్ అండి. అంత ఘోరమైన పరిస్థితి. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా, మొన్న రీసెంట్గా ఒక రైతుగాడ ఒక ఆడియో పెట్టాడు. తన బాధను వ్యక్తపరుస్తూ ఒక ఆడియో పెట్టాడు. అది వినిపిస్తాను చూడండి.